ఎవ్రీ ఇయర్ 85,000 H1B రిలీజ్ అయితే అని తెలుసు, కానీ ఇయర్ 3 lakh మెంబర్స్ అప్లై చేస్తే 11% సక్సెస్ రేట్ మాత్రమే వచ్చింది. సో అది పరిస్థితి. హాయ్ గైస్, ఈ వీడియోలో అయితే యూఎస్ఏ వీసాస్ గురించి మాట్లాడుకుందాము. స్టార్టింగ్ F1 వీసా నుంచి H1B వీసా వరకు క్లారిటీగా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, F1 వీసా అంటే అందరికి తెలిసిందే, స్టూడెంట్ వీసా. అమెరికాకి చదువుకోవాలనుకున్న వాళ్ళు F1 వీసా ద్వారా వస్తారు. సో మోస్ట్లీ ఒక ఫాల్ సెమిస్టర్ తీసుకుంటే యావరేజ్గా 2 నుంచి 2.5 lakh మెంబర్స్ వస్తారు. సో అది పరిస్థితి. అండ్ యూఎస్ఏకి ఎంటర్ అయ్యడం వెంటనే మీకు ఫస్ట్ ఇయర్ అనేది F1 వీసా అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ అయితే మీకు CPT అని ఉంటుంది, కరికులం ప్రాక్టీస్ ట్రైనింగ్. సో దాంట్లో అయితే మీరు 20 hours per week పార్ట్ టైం చేసుకోవచ్చు ఆన్ క్యాంపస్లో. ఏదైనా జాబ్ అంటే ఏదో ఒకటి డిష్ వాషింగ్, లేకపోతే టెక్నికల్ జాబ్ కూడా రావచ్చు, టెక్నికల్ అసిస్టెంట్ జాబ్. సో అది CPT. సో మీది డిగ్రీ 2 years ఉంటుంది. 2 years అయిపోయిన వెంటనే మీరు OPTకి అప్లై చేసుకోవాలి. 60 days ఉంటుంది టైం మీకు ఆలోచించుకోవడానికి ఎప్పుడు అప్లై చేసుకోవాలో. సో అది అప్లై చేసుకున్న వెంటనే మీకు వస్తుంది OPT. అండ్ దాని వ్యాలిడిటీ వచ్చేసి 1 year ఉంటుంది. సో మీరు ఆ OPT ఉంటుంది చూడండి, సో దాంట్లో అయితే మీరు ఏదైనా జాబ్ చేయాలి, ఫుల్ టైం జాబ్ ఆర్ ఇంటర్న్షిప్స్ చేయాలి. సో ఇదైతే మీరు రియల్ ప్రాజెక్ట్స్ అయితే చేయాలన్నమాట. సో ఈ 1 year ఉంటుంది చూడండి, చాలా మందికి అయితే పోయిన ఇయర్ జాబ్స్ రాలేదు ఈ OPT టైంలో. సో చాలా కష్టపడినారు. కొంతమంది అయితే ఫేక్గా కంపెనీ నుంచి పేరోల్ తీసుకోవడము అట్లా చేశారనమాట. సో నెక్స్ట్ అనేది కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్. సో నెక్స్ట్ అనేది OPT తర్వాత మీకు స్టెమ్ కోర్స్ వాళ్ళకి సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ వీళ్ళకి మాత్రము OPT ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో అదైతే ఎక్స్ట్రా 2 years ఉంటుంది. సో మీరు దానికి అప్లై చేసుకోవాలి. EAD కార్డ్ అనేది ఇస్తారనమాట, ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్. సో మీరు EAD కార్డ్ అయితే తెచ్చుకోవాలా, OPT EAD. సో దానికి ప్రాసెస్ ఉంటుంది, అప్లై చేసుకోవాలన్నమాట దానికి. సో అప్లై చేసుకుంటే మీకు చూస్తారనమాట, వెరిఫై చేస్తారు. మీరు OPT 1 year ఉంది చూడండి, అది ఎక్కడ ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా, ఫుల్ టైం ప్రాజెక్ట్స్ లేకపోతే ఇంటర్న్షిప్స్, రియల్గా ఉండాలా, క్లయింట్ బేస్డ్ ఉండాలా. సో ఇవన్నీ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత అప్లికేషన్ గ్రాంట్ అయితే మీకు EAD కార్డ్ అనేది ఇస్తారు. సో చాలా మందికి అయితే పోయిన ఇయర్ రాలేదు. OPT వస్తుంది, OPT అందరికీ వస్తుంది, కానీ OPT EAD కార్డ్ చాలా పోయిన ఇయర్ తక్కువ మందికి వచ్చినాయి. సాధారణంగా అయితే వస్తాయి, 3 years కూడా వస్తుంది అనుకుందాం. సో ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అందరి బాధలు, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి అయితే H1B అనమాట. సో మీరు ఏదైనా కంపెనీలో జాబ్ చేస్తున్నారు అనుకోండి యూఎస్లో, ఫస్ట్ అయితే వాళ్ళు కంపెనీ వాళ్ళు అయితే స్పాన్సర్షిప్ ప్రొవైడ్ చేయరు మోస్ట్లీ, ఏ కంపెనీ అయినా అంతే. సో మీరు లాటరీ బేస్డ్ చేస్తారు. H1B అంటేనే లాటరీ బేస్డ్. సో అందులో 85,000 మెంబర్స్ మాత్రమే వస్తాయి. అండ్ మాస్టర్స్కి ఎంత అనుకుంటున్నారు, జస్ట్ 20,000 మాత్రమే ఉంటాయి H1B. సో ఇక్కడ చాలా కష్టం అనమాట. ఒక 2 లక్షల మందిలో 20,000 మందికే వస్తాయి మాస్టర్ స్టూడెంట్కి. సో అది పరిస్థితి. మోస్ట్లీ అయితే మీకు లక్ ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. H1B అయితే మోస్ట్లీ రాదు. ఓకే, జస్ట్ ఒక 10% కూడా ఉండదేమో, అంతమందికే వస్తాయి H1B. సో ఇప్పుడైతే H1B రూల్స్ కొంచెం స్ట్రిక్ట్ అవుతాయి, ఎందుకంటే ట్రంప్ వస్తాడు కాబట్టి. ట్రంప్ నవంబర్లో ఎలక్షన్స్ విన్ అయ్యి ఉంటాయి, కొన్ని కేసెస్ డిపార్టేషన్ చేస్తా అని చెప్పాడు. విన్ అయిన తర్వాత చూద్దాం, మనం కూడా ఏం చెప్పలేము. సో మోస్ట్లీ అయితే H1B చాలా మందికి రాదు. సో ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీస్ ఏం చేస్తాయంటే, మేము మీకు H1B స్పాన్సర్షిప్ ఇవ్వలేము, మీరు వేరే కంట్రీకి వెళ్ళిపోండి. మీ కంపెనీ అయితే వేరే కంట్రీలో ఉండొచ్చు. సో ఆ కంట్రీకి వెళ్ళిపోండి. మోస్ట్లీ ఆ కంట్రీస్ కెనడా, ఐర్లాండ్ ఇక్కడ ఉంటాయి. సో అది ఇట్లా చేస్తూ ఉంటారు కంపెనీస్ అయితే. సో చాలా మంది అయితే వస్తారు ఆశలు పెట్టుకొని, లైక్ మేము ఒక 6-7 years అట్లా వర్క్ చేసి ఇండియా వెళ్ళిపోతాం. ఒక 2-3 years నుంచి అయితే చాలా మంది ఒక 3 years ఉండేసి వెళ్ళిపోతున్నారు. సో చాలా మంది అయితే ఈ రీజన్ వల్ల వెళ్ళిపోతున్నారు. సో మీరు కొంచెం రీసెర్చ్ చేయండి, ఇంకా చూడండి వీడియోస్ వేరే వాళ్ళకు కూడా. చాలా డెప్త్గా ఆలోచించి మీరు డిసిజన్ తీసుకోండి, పోవాలా వద్దా అనేది అమెరికాకి. ఓకే, అంతే, బాయ్.